అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జీజీహెచ్లో ఉన్న ఈ జీబీ సిండ్రోమ్ కేసెస్ని డాక్టర్స్తో కలిపి చూడడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక బెడ్ మీద 5 పేషెంట్స్ ఉన్నారు. ఓవరాల్గా పర్ మంత్ యావరేజ్గా చూసుకుంటే కనుక 10 నుంచి 15 మంది రిపోర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్లో న్యూరాలజీకి మంచి నేమ్ ఉంది కాబట్టి చుట్టుపక్కల జిల్లాలన్నిటి నుంచి కూడా కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా ఇక్కడికి రిపోర్ట్ అవుతాయి. ఒకటేంటంటే జీబీ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు, ఇది ఆల్రెడీ ఉన్న వ్యాధే. ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్కి వచ్చిన యాంటీబాడీస్, ఆ ఇన్ఫెక్షన్ సప్రెస్ చేయడానికి ఏదైతే మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయో అవి కొన్ని సందర్భాల్లో మన ఓన్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేయడం వలన మనం ఆల్మోస్ట్ కింద నుంచి పై దాకా గ్రాడ్యువల్గా చచ్చుపడిపోవడం అనేది చూస్తాము. సో ఇది మామూలుగా రొటీన్గా ఆల్మోస్ట్ స్టేట్ వైడ్గా చూసుకుంటే కనుక మేజర్ హాస్పిటల్స్లో ఎక్కడైతే న్యూరో వింగ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 10 to 15 కేసెస్ పర్ మంత్ రిపోర్ట్ అవుతున్నాయి ఇప్పుడు కూడా. సో ఏ అబ్నార్మల్ ఇంక్రీజ్ కానీ అబ్నార్మల్ స్టాటిస్టిక్స్ ఏమీ లేవు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ మంత్లో మనం ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే కనుక సిమిలర్గానే ఉన్నాయి. ఒక పర్టికులర్ ఏరియా నుంచి కానీ ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి కానీ రావడం అనేది అబ్జర్వ్ చేయలేదు. ఇది డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. సో అందుకని ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బట్ ఈ రకమైన సిమ్టమ్స్ అంటే కాళ్ళు చచ్చుపడిపోవడం, అలాగే అది గ్రాడ్యువల్గా పైకి బాడీ ఆల్మోస్ట్ కండరాలన్నీ కూడా వీక్ అయిపోవడం, నడవలేకపోవడం, అలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే కనుక ఇమీడియట్గా ఉన్న టీచింగ్ హాస్పిటల్, నియరెస్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్కి రిపోర్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ చాలా 95% మనకు రికవరీ ఛాన్స్ ఉంది. సో అందుకని ఏ రకమైన ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మన హాస్పిటల్స్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఇంజెక్షన్స్ మన ఐవి ఇచ్చేస్తారు. సో వాటి సప్లై కూడా ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏ రకమైన చాలా కాస్ట్లీ, ఒక్కొక్క పేషెంట్కి మనకి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో కొంత సప్లై చైన్లో కొంత ఇబ్బంది ఉంది. సో దీన్ని కూడా మనం ఖర్చుకి చూడుకోకుండా ఎంత కావాలంటే అంత వచ్చేటట్టు, అంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అవైలబుల్ ఉండేటట్టు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో దాని ప్రకారం మనం సప్లై కూడా ఇంకా పెంచుతాము. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ సప్లై ఉంది, బట్ ఇంకా ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా చూడడానికి సప్లై కూడా పెంచడానికి యాక్షన్ తీసుకుంటున్నాం. ఒకటి ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేస్తాం ఏంటంటే, జీబీఎస్ అనేది అంటువ్యాధి కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేది కాదు. పర్సనల్ హైజీన్, మనం ఏంటంటే ఇన్ఫెక్షన్స్, అది డయేరియా కావచ్చు, లేకపోతే మన ఫీవర్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియాలజికల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఆ ఇన్ఫెక్షన్స్కి రియాక్షను మనకు యాంటీబాడీస్ వస్తాయి కాబట్టి వాటి ద్వారా వస్తామే తప్ప ఒకళ్ళకొకళ్ళకి స్ప్రెడ్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. అందుకని దాని గురించి ఏమీ భయపడొద్దు. మేము చాలా డీటెయిల్డ్ సర్వేలెన్స్ చేస్తున్నాము. ప్రతి కేసు కూడా ఎక్కడి నుంచి వచ్చింది, అతనికి ఎందుకు వచ్చింది అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా సర్వేలెన్స్ చేస్తున్నాము. ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఎక్కువ రావడం కానీ అలాంటిది ఏదైనా ఉంటే కనుక మనకి ఈవెన్ బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ వాటర్లో ఉన్నా వచ్చే అవకాశం ఉంది. సో అలాంటిది ఏదన్నా ఉంటే కనుక ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి, వార్డ్ నుంచి వస్తాయి కాబట్టి అలాంటి డెఫినెట్గా మేము సర్వేలెన్స్ చేసి ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నాము. సో అలాంటిది ఏదన్నా కేసు వస్తే కనుక ఇమీడియట్గా అక్కడ ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఏంటనేది చూసుకుని దాన్ని కంట్రోల్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ స్టేట్లో ఇప్పటి వరకు ఆ రకమైన సిచ్యువేషన్ ఏది మన నోటీస్కి రాలేదు. ఓన్లీ పూణేలో మనందరం చూసాము, మహారాష్ట్రలో ఒకే చోట చాలా ఎక్కువ, ఒకే మున్సిపాలిటీలో చాలా ఎక్కువ రావడం, అక్కడ ఈవెన్ కొంత వాటరు కంటామినేషను దాని మీద కూడా స్టడీ చేస్తున్నారు. బట్ మనకెక్కడా కూడా ఒక ప్రాంతం నుంచి అన్ని కేసులు వచ్చినాయి లేదు. ఇప్పుడు ఓవరాల్గా యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక స్టేట్ మొత్తం 11 కేసులు ఉన్నాయి, ఆన్ బెడ్ స్టేట్ మొత్తం.
సో అండ్ యావరేజ్గా ప్రతి మంత్ కూడా ఆల్మోస్ట్ ఒక 30-40 కేసులు మనకి స్టేట్ మొత్తం రిపోర్ట్ అవుతున్నాయి. అది యావరేజ్, ప్రతి సంవత్సరం అలాగే ఉంది, ఈ మంత్లో అలాగే ఉంటుంది. సో అందుకని ఎవరు దీని గురించి అనవసరంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా ఇది అంత ఇమీడియట్గా మోర్టాలిటీ ఉండే వ్యాధి కూడా కాదు. మనకు కొంత టైం ఉంటుంది మనం రెస్పాండ్ అవ్వడానికి. అది ఇమ్యునోగ్లోబులిన్స్ కనుక మనం ఇవ్వగలిగితే డెఫినెట్లీ మనం 95% సర్వైవల్ ఛాన్స్ ఉంది. నర్సరావుపేట నుంచి ఒకళ్ళు, అలాగే గిద్దలూరు నుంచి ఒకళ్ళు, ఒక గుంటూరు నుంచి కోనసీమ నుంచి ఒకళ్ళును, మిగతా ఇద్దరు గుంటూరు నుంచి అనుకుంటాను. సో డిఫరెంట్ నర్సరావుపేట, గిద్దలూరు, కోనసీమ అండ్ ఇద్దరు గుంటూరు నుంచి. సో అందుకని ఇదంతా కూడా ఈ గుంటూరులో ఇద్దరు వచ్చిన వాళ్ళు కూడా ఒకే ఏరియా వాళ్ళు కాదు, డిఫరెంట్ కాలనీస్ నుంచి వచ్చారు. సో ఇది స్టేట్ మనకి ఇక్కడ మెయిన్ మన స్టేట్లో కేజీహెచ్, కాకినాడ, గుంటూరు, కర్నూలు అండ్ తిరుపతి, వీటిలోనే జనరల్గా మనకి న్యూరో వింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అందుకని ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎఫోర్డ్ చేయలేని పేషెంట్స్ అందరినీ కూడా ఇక్కడికే రిఫర్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఎలా వచ్చినా కానీ మనం హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సిండ్రోమ్ అంటువ్యాధి కాదు, అంటువ్యాధి మూలన ఇది ట్రిగ్గర్ అవుద్ది. ఇది 1,00,000 మందిలో సంవత్సరానికి ఒకళ్ళిద్దరికి వచ్చే అవకాశం ఉంది కింద స్టాటిస్టిక్స్ పరంగా చూసుకున్నట్లయితే. ఈ జీబీ సిండ్రోమ్ పేషెంట్స్ మెజారిటీ 95% రికవర్ అవుతారు. ఆ 95%లో కూడా 80%కి ఏ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఓన్లీ 10-15% ఆఫ్ పేషెంట్స్కి ఇమ్యునోగ్లోబులిన్స్ అనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మా హాస్పిటల్లో, మా డిపార్ట్మెంట్లో, మా జీజీహెచ్లో ఎనీ టైం ప్రతిరోజు మేము 5-10 మంది జీబీ సిండ్రోమ్ పేషెంట్ చూస్తుంటాము. ఇది ఈరోజు కొత్త కేసెస్ మేము కొనుక్కుంది కాదు, ఎప్పటి నుంచో ఉంది. నా 30 సంవత్సరాల అనుభవంలో నేను ఈ జీబీ సిండ్రోమ్ పేషెంట్స్ని కొన్ని వందల మందిని ట్రీట్ చేశాను. అక్రాస్ ద గ్లోబ్ మోర్టాలిటీ ఈజ్ 5%. ఇది అంటువ్యాధి మాత్రం కాదు, ఇది జెనెటిక్ పరంగా వచ్చేది కాదు. ఇది ఒక డిసీజ్ వచ్చి, అది డయేరియా కావచ్చు, ఒక మీజిల్స్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత యాంటీబాడీస్ బాడీలో ఉత్పత్తి అయ్యి, అది మిస్ మ్యాచ్ మూలాన, అది బై మిస్టేక్ మూలాన ఈ యాంటీబాడీస్ నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేయడం మూలాన కండరాలు చచ్చిపడతాయి అన్నమాట. అది జనరల్గా కింద నుంచి పైకి ఎగబాగుతుంటుంది. కొంతమందికి ఈ రెస్పిరేటరీ మజిల్స్ కండరాలు వీక్ అయినప్పుడు వాళ్ళకి వెంటిలేటర్ సదుపాయంతో మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాము. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి వ్యాక్సిన్ ఏమి ఉండదు. ఇది జన్యుపరంగా వచ్చేది కాదు, అంటువ్యాధి కాదు. ఇంట్లో ఒకరికి వస్తే ఇంకొకరికి రావాల్సిన అవసరం లేదు. ఇంజెక్షన్స్ మాత్రం రోజుకి 50,000 నుంచి ₹1,00,000 అవ్వచ్చు. పర్ కేజీ చొప్పున ఇస్తామన్నమాట. 400 milligrams per kg ఈజ్ ద డోస్ రిక్వైర్డ్ పర్ డే. అంటే 2 grams per kg in 5 days ఇవ్వాలి. దట్ ఈస్ ద ఓన్లీ అప్రూవ్డ్ ట్రీట్మెంట్. అది కూడా 100% అది ఇవ్వగానే నెక్స్ట్ డే కూర్చుంటాడనే లేదండి. వాళ్ళు రికవర్ అవ్వడానికి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. బట్ ఇది అంత ప్రాణాంతకమైన వ్యాధి కాదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దానికి వ్యాక్సిన్ అవసరం లేదు. ఇది ఎవరిని స్పేర్ చేయదు, అందరికీ వస్తుంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దలు ఎవరికైనా రావచ్చు. ముందు ఒక జ్వరం వస్తుంది, రికవర్ అవుతారు, వారం రోజులు బాగుంటారు. తర్వాత నడుము నొప్పితో మొదలవుతుంది, కొద్దిగా తిమ్మిర్లతో మొదలవుతాయి పాదాల్లో. తర్వాత అది పైకి స్ప్రెడ్ అయ్యి కండరాలు చచ్చుబడతాయి. తర్వాత ఈ చేతులు కూడా చచ్చుబడతాయి. తర్వాత మెడ కూడా చచ్చుబడుతుంది. తర్వాత ఫేస్ కూడా నిలబడలేరు, నడవలేరు. ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఒక 100 మందిలో 10-15 మందికి సీరియస్గా ఈ రెస్పిరేటరీ మజిల్స్ వీక్ అవటం మూలాన వాళ్ళని అడ్మిట్ చేస్తాం, వాళ్ళని ఐసీయూలో పెడతాం. వెంటిలేటర్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ బ్రీదింగ్ ప్రాబ్లం నుంచి కాంప్లికేట్ అవ్వకుండా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.